హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే దయచేసి ఎన్నో వీడియోల్లో ఎన్నో రోజుల నుంచి అడుగుతూ ఉన్నాను. మీరు వెళ్ళే ముందు మన కథ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగనే మీకు వీలైతే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న లైక్ అలానే సబ్స్క్రైబ్ మన ఛానల్ ముందుకు పోవడానికి దోహదపడుతుంది. కాబట్టి మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అలాగనే సబ్స్క్రైబ్ చేయగలరు. ఈరోజు కథలోకి పోయినట్టయితే రాధా రమేష్ ఇద్దరూ కూడా కొత్తగా పెళ్ళైన జంట. వీళ్ళిద్దరిది అరేంజ్డ్ మ్యారేజే అయినా కానీ ఎంగేజ్మెంట్ నుంచి మ్యారేజ్ దాకా ఒక నెల టైం ఉండేసరికి ఇద్దరూ కూడా ప్రతిరోజు ఫోన్ కాల్లో మాట్లాడుకుంటూ ఉండేవారు. ఒకరిష్టాలు ఒకరు తెలుసుకుంటూ ఉండేవారు. అలానే ఒకరోజు రమేష్ రాధని, నేను నీకు ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాను, నీ జీవితంలో కూడా నాకు చెప్పనివి ఏమైనా ఉన్నాయా, అలా ఉంటే అవి ఇప్పుడే షేర్ చేయి, లేదా రేపు ఎప్పుడైనా తెలిసినప్పుడు మనం బాధపడాల్సి వస్తుంది కదా అని చెప్పి చెప్తాడు. దానికి రాధ, ఏమీ లేదండి, నా జీవితంలో అందరికీ తెరిచిన పుస్తకమే, నేను ఎవరి దగ్గర ఏ విషయమూ దాచిపెట్టింది లేదు, ఇక మీరంటే నాకు ఇష్టం, ఈ విషయం మాత్రం నేను ఎప్పుడైనా చెప్తాను అని చెప్పేసి దానికి రాధ ఆన్సర్గా ఈ విషయం చెప్తుంది. అప్పుడు రమేష్ సంతోషించి ఇక వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని కొత్తగా ఒక ఇంట్లోకి అయితే వెళ్తారు. వెళ్ళిన 2 నెలల దాకా ఇద్దరూ కూడా చాలా అన్యోన్యంగా, చాలా ప్రశాంతంగా, అలానే వారు అన్ని పనులు చేసుకుంటూ సుఖ సంతోషాలతో ఉండేవారు. ప్రతిరోజు ఉదయం రమేష్ ఆఫీస్కి వెళ్ళేసరికి రాధ టిఫిన్ బాక్సులు, లంచ్ బాక్సులు అన్నీ కూడా ప్యాక్ చేసి తీసుకొని వచ్చేది. అలానే రమేష్ ఇంటికి వచ్చేసరికి నవ్వుతూ పలకరిస్తూ తను లోపలికి తీసుకొని వచ్చేది. అలా ఇద్దరూ కూడా చిలకా గోరింకల్లాగా కలిసి ఉండేవారు. అలాంటిది ఒకరోజు రమేష్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి రాధ అలానే పడుకొని ఉంది మంచం మీద లేవకుండా. ఏమైంది రాధ, ఏమన్నా జ్వరంగా ఉందా, డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని రమేష్ అడుగుతాడు. దానికి రాధ భయంగా ఒళ్ళంతా చెమటలు పట్టి ఎటు చూస్తుందో అర్థం కాని విధంగా కళ్ళు అటు ఇటు తిప్పుతూ, ఏమండి, నాకు చాలా భయంగా ఉంది, దయచేసి నన్ను కాపాడండి, నాకు చాలా భయంగా ఉంది అని అరుస్తూ ఉంది. ఆ అరుపులకి రమేష్ కంగారు పడి చుట్టూ చూస్తాడు. కానీ ఏమీ ఉండదు, ఎవరూ ఉండరు. కానీ ఎందుకు రాధ ఇలా భయపడుతుంది? ఉదయం కూడా నాకు లంచ్ బాక్స్ అలానే అన్నీ కూడా సరిచేసి పంపించింది కదా, మరి ఇప్పుడెందుకు రాధ అలా ప్రవర్తిస్తుంది వింతగా అని రమేష్ చూస్తూ ఉంటాడు. రాధకెళ్ళి చూస్తూ, రాధ వెళ్దామా హాస్పిటల్కి అని అడుగుతూ ఉంటాడు. దానికి రాధ వెంటనే కళ్ళు మూసుకొని పడుకొని ఉంటుంది. ఎంత లేపినా లేవకుండా పడుకొని ఉంటుంది. అలా చూసేసరికి రమేష్ తనకి ఏమైనా ఆలోచించి స్ట్రెస్ తోటి ఇలాగ అంటుందేమో, సరే ఏమీ అయ్యుండదులే, తనైతే ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతుంది కదా, పనుల వల్ల తను అలసిపోయి ఉంటుంది, అలా అందుకని వింతగా ప్రవర్తించుంటుంది, లేదా నిద్రలో ఉన్న తను ఒకేసారి లేపేసరికి తను ఇలా ప్రవర్తించిందేమో అని అనుకుంటూ ఆ పూటకి రమేష్ డిన్నర్ ప్రిపేర్ చేసి తను రాధను మళ్ళీ లేపడానికి వస్తాడు. రాధ, లే, చాలాసేపు అయింది కదా పడుకొని, ఇంకా లేచి డిన్నర్ తిందాం రా అని చెప్పి పిలుస్తాడు. కానీ ఎంత పిలిచినా రాధ లేవదు, అలానే పడుకొని ఉంటుంది. తను లేపడానికి ప్రయత్నించినా కానీ లేవకుండా ఒళ్ళలిసిపోయినట్టు పడుకొని ఉన్న రాధను చూసి, సరే తనకి ఇంకా నీరసం తగ్గలేదేమో, తనని ఇప్పుడు ఇబ్బంది పెట్టడం మంచిది కాదు, తనకి కావలసినంతసేపు నిద్రపోయి లేసాక అప్పుడే పెడదామని చెప్పి లోపలికి పోయి తను తినేసి వచ్చి పడుకుంటాడు. ఇక తెల్లగా తెల్లారుతుంది. రమేష్కి కూడా తొందరగా మెలకువ రాదు. ఎందుకంటే రోజు రాధ రమేష్ని లేపేది, ఆఫీస్ టైం అవుతుంది లే అని. కానీ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి చూసిన రమేష్కి అప్పటికే ఆఫీస్ టైం దగ్గరికి కావస్తుంది. ఇంకా రాధ చూస్తే లేవలేదు. ఏంటి ఇంకా రాధ లేవలేదు, తనకి ఇంకా నీరసం తగ్గలేదా? రాత్రి అన్ని పనులు చేసేసి పడుకునేసరికి నాకు కూడా సమయం అర్థం కాలేదు, రాధ లేచి లేపకపోవడం వల్ల నాకు ఈరోజు ఆఫీస్కి లేట్ అయ్యేటట్టుంది అనుకుంటూ రాధ దగ్గరికి వచ్చి మళ్ళీ రాధని లేపడం మొదలు పెడతాడు. ఈసారి రాధ కళ్ళు తెరుస్తుంది కానీ తనెవరో రమేష్ ఎవరో తెలియనట్టుగా దిక్కులు చూస్తూ ఎవరు మీరు అని తోసేస్తుంది. అలా తోసేసేసరికి రమేష్కి ఏమీ అర్థం కాదు. ఒక్కసారిగా రాధ అలా తోసుడికి రమేష్ కింద పడిపోతాడు.
ఒక్కసారిగా లేచి, ఏమైంది రాధా, నీకు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు? పిచ్చేమైనా పట్టిందా? నిన్న సాయంత్రం అంటే నిద్రలో ఉన్నావేమో, ఒళ్ళు అలసిపోయిందేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు కూడా ఇలా ప్రవర్తిస్తున్నావు. నా మీద ఏమన్నా ఆటలాడుతున్నావా అని చెప్పి గట్టిగా అరుస్తాడు. దానికి ఒక్కసారి రాధ కళ్ళు తిరిగినట్టు మళ్ళీ పడిపోతుంది మంచం మీద. అలా పడుకున్న రాధను చూసి కోపంతో రమేష్ బయటికి వెళ్ళిపోతాడు. తను కావాలని ఇలాగా ఆడుతుందేమో, కావాలని ఇలాగా తనని ఇబ్బంది పెడుతుందేమో అని అనుకుంటాడు రమేష్. ఇక కోపంతో రమేష్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సరిగ్గా పని చేయలేకపోతాడు. కానీ మధ్యాహ్నానికి మళ్ళీ రాధకి ఏమైందో, తన కళ్ళు తిరిగి పడిపోయింది, అలా చూడకుండానే వచ్చేసాను నేను అని అనుకుంటూ వాళ్ళ సార్ని పర్మిషన్ అడిగి మళ్ళీ ఇంటికి వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత రాధ అలాంటి కళ్ళు తిరిగి ఎలా అయితే పడిపోయిందో అలాగనే ఉంటుంది. అది చూసిన రమేష్ ఒక్కసారిగా భయం వేసి వెంటనే అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు, తనకేదో అయ్యిందని. రాధ లే లే అని చెప్పేసి లేపుతూ ఉంటాడు. కానీ రాధ కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ మళ్ళీ పడిపోతూ ఉంటుంది. ఈసారి అంబులెన్స్ వాళ్ళు ఒక అరగంట సేపట్లో వచ్చేశారు. అక్కడి నుంచి రాధని ఆ పరిస్థితుల్లో చూసిన వాళ్ళు తీసుకువెళ్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక అందరూ కలిసి కూడా రాధని పట్టుకొని తీసుకొని వెళ్తుంటే వెంటనే రాధ ఉలిక్కిపడి లేచి చూసి, ఏమండి, నన్ను కాపాడండి, మీరొక్కరే నన్ను కాపాడగలరు, కాపాడండి, నన్ను చంపుకొని తీసుకొని పోతున్నారు, కాపాడండి అని అరుస్తూ ఉంటుంది. రాధ అలా అరిచేసరికి అక్కడ ఎవరైతే కాంపౌండర్స్ వాళ్ళందరూ ఉన్నారో, నర్సులు వాళ్ళందరూ ఉన్నారో, వాళ్ళు కూడా చూసి షాక్ అవుతారు. అలాగని రమేష్ కూడా షాక్ అవుతాడు. కానీ ఇలానే ప్రవర్తిస్తుంది అని రమేష్ చెప్పాక ఆమెని అందరూ హాస్పిటల్కి తీసుకువెళ్తారు. అలా హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ రాధని పరీక్షించి తనకి హార్ట్ బీట్ సరిగ్గానే ఉంది, మైండ్ సరిగ్గానే ఉంది, అన్ని రకాలుగా తను పర్ఫెక్ట్గానే ఉంది. కానీ ఏదో నీరసం ఉండి తన కళ్ళు తిరిగి పడిపోయిందేమో, తనకైతే ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్ అక్కడి నుంచి. అది చూసిన రమేష్కి ఏం చేయాలో అర్థం కాలేదు. రాధ చూస్తే ఇలా ప్రవర్తిస్తుంది, డాక్టర్లేమో అంతా బాగానే ఉందంటున్నారు. ఇక ఏం చేయాలో అర్థం కాక రమేష్ రాధ దగ్గరకు వచ్చి, ఏమైంది రాధ, ఏమన్నా సమస్య ఉంటే ఇప్పుడే చెప్పు, హాస్పిటల్లోనే ఉన్నాం కాబట్టి డాక్టర్లు దానికి సరైన పరిష్కారం చెప్తారు, దయచేసి ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పు అని అంటూ ఉంటాడు. అప్పుడు రాధ సీలింగ్ ఫ్యాన్ వైపు పైకి చూస్తూనే ఉంటుంది. అలా చూస్తున్న రాధను చూసి ఒక్కసారిగా తన చేతితోటి రాధని తట్టి, రాధ మాట్లాడుతుంది నేనే, నాకు సరిగ్గా సమాధానం చెప్పు అని అంటాడు. దానికి ఒక్కసారిగా రాధ రమేష్ వైపు చూసి, మీకు చెప్తూనే ఉన్నాను, నన్ను చంపేస్తాడు, నన్ను మీరు తీసుకొని వెళ్ళండి, నన్ను కాపాడండి అని అంటూ ఉంటుంది. అది చూసిన రమేష్కి ఏం చేయాలో అర్థం కాదు. రాధా తల్లిదండ్రులకి అలానే రమేష్ తల్లిదండ్రులకి ఫోన్ చేసి ఈ విషయాలు చెప్తాడు. ఇలా జరుగుతుంది, ఏమవుతుందో అర్థం కావట్లేదని. వాళ్ళు కూడా సరే మేము వస్తున్నామని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఇక ఈలోపు డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళమని చెప్పేసరికి రాధని తీసుకొని ఇంటికి బయలుదేరతాడు రమేష్. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత, రాధా నువ్వు రూమ్లో రెస్ట్ తీసుకో, ఇక నేను వెళ్ళి ఏమన్నా తీసుకొస్తాను తినడానికి అని వెళ్తూ ఉంటాడు. అప్పుడు రమేష్ చేయి పట్టుకుంది రాధ. ఏంటి రాధా, ఏమైంది, నా చెయ్యి ఎందుకు పట్టుకున్నావు, ఆకలేయడం లేదా అని అడుగుతాడు రమేష్. దానికి రాధ, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అది నన్ను చంపేసి తీసుకొని పోతుంది, మీరు నా దగ్గరే ఉండండి, నా పక్కనే కూర్చోండి, నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది అంటుంది. ఇంతకీ చంపేస్తారు అని అంటా ఉన్నావు, ఎవరున్నారు ఇక్కడ చంపేయడానికి, ఏంటి రాధా చెప్పు నాకు విషయం అని చెప్పేసి అడుగుతాడు రమేష్. కానీ దానికి ఏ విషయం చెప్పకుండా, లేదండి నన్ను చంపడం గ్యారంటీ, నేను చనిపోవడం గ్యారంటీ, నన్ను చంపేస్తా అనే చెప్తున్నాడు, అదిగో అక్కడే ఉన్నాడు అని పైకి చూపిస్తూ ఉంది. రమేష్ తల పైకెత్తి చూసేసరికి అక్కడ సీలింగ్ ఫ్యానే ఉంటుంది, కానీ ఎవరూ ఉండరు. దానికి రాధను చూసి, రాధా చూడొక్కసారి, ఇంకోసారి నువ్వు, పైన ఫ్యాన్ మాత్రమే ఉంది, ఎవరూ లేరు, కానీ నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు, ఏమైంది నీకు అని అడుగుతూ ఉంటాడు. దానికి రాధ, దయచేసి నా పక్కనే ఉండండి, ఎటు వెళ్ళొద్దు అని అంటుంది. సరే అయితే నేను నీ పక్కనే ఉంటాను, ఎటు వెళ్ళను, నువ్వు ప్రశాంతంగా పడుకో అని చెప్తాడు రమేష్. అప్పుడు రమేష్ ఒళ్ళో తలపెట్టి రాధ పడుకొని ఉంటుంది. అలా రాధ నిద్రలోకి జారంగానే రమేష్ నిదానంగా లేచి బయటికి వెళ్ళి తినడానికి తిండి తీసుకొని వస్తాడు. అలానే ఫుడ్ తీసుకొని వచ్చిన రమేష్
రాధను చూడంగానే ఆశ్చర్యపోతాడు. తను అలానే పడుకొని ఉండి కళ్ళు తెరిచి మాత్రం సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ ఉంటుంది. కానీ ఎక్కడా కూడా ఏమీ మాట్లాడకుండా కళ్ళు అటు ఇటు కూడా తిప్పకుండా పైకి మాత్రమే చూస్తూ ఉంటుంది. తనను చూసిన రమేష్, ఇంకా ఏంటి, ఎప్పుడు లేసావు నిద్రలోంచి, నువ్వు ఇంకా పైనే ఎందుకు చూస్తున్నావు, ఏమైంది, ఇటు చూడు రాధా అని పిలుస్తాడు. కానీ ఈసారి పిలవలేదు. లే రాధా, కొంచెం తిందువు గాని అని లేపడానికి ప్రయత్నిస్తాడు రాధని. కానీ రాధ శరీరం మాత్రం కుప్పకూలిపోయినట్టు అలానే ఉంటుంది. ఏమాత్రం రాధని పైకి లేపడానికి చూసినా ఆమె నుంచి ఎటువంటి సహకారం ఉండదు. చేతులు కాళ్ళు ఏవీ కదలడం లేదు. రాధ గొంతు కూడా వణికినట్టుగా చాలా చిన్నబోయి చాలా అర్థం కాని విధంగా రాధ మాట్లాడుతూ ఉంది రమేష్ తోటి. కానీ రాధ ఏం చెప్తుందో రమేష్కి అర్థం కావడం లేదు. చెయ్యి జరుపుదామంటే చెయ్యి కూడా కదలడం లేదు రాధకి. ఈ పరిస్థితి చూసిన రమేష్కి ఒక్కసారిగా భయం వేస్తుంది. ఏమైంది రాధకి అని ఆలోచించుకునే లోపు అతని ఒళ్ళంతా చెమటలు పడతాయి. కళ్ళు పెద్దవి చేస్తాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి నిల్చొని రాధకేసి చూస్తూ ఉంటాడు. రాధ ఉన్నట్టుండి ఒక మగ గొంతుతోటి విపరీతమైన నవ్వుతూ ఉంటుంది. ఇంతసేపు గొంతు పెంచి మాట్లాడలేని రాధ, చేతులు కాళ్ళు కదిలించలేని రాధ ఇప్పుడు ఏ విధంగా ఒక పెద్ద గొంతు వేసుకొని అది కూడా మగ గొంతుతోటి నవ్వుతుంది. తనని అలా చూసిన రమేష్కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆగిపోతాడు. అలాగే ఒక పక్కన భయంగా గుండె వేగం కొట్టుకుంటూ పెరిగిపోతూ ఉంది. ఇంట్లో ఎవ్వరూ లేరు. కానీ రాధ మాత్రం నిమిషానికి నవ్వు పెద్దది చేస్తూ ఉంటుంది. కానీ ఒకేసారి బయట కాలింగ్ బెల్ మోగుతుంది. ఆ కాలింగ్ బెల్ ఒక్కసారిగా విన్న రమేష్ ఉలిక్కిపడి పక్కకి తిరిగి చూస్తాడు. అలా చూసిన రమేష్కి మళ్ళీ కాలింగ్ బెల్ నొక్కడం వినిపిస్తుంది. కాలింగ్ బెల్ సౌండ్ వినంగానే అక్కడి నుంచి గబగబా వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు ఓపెన్ చేస్తాడు. అలా చూడంగానే అక్కడ రమేష్ తల్లిదండ్రులు అలాగనే రాధ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఉంటారు. వెంటనే రమేష్ వాళ్ళ నాన్నని కౌగిలించుకొని, నాన్న రాధా చూడు అని అంటూ ఉంటాడు. దానికి రమేష్ వాళ్ళ నాన్న కంగారు పడి, ఏమైంది, ఎందుకు ఇలా కంగారు పడుతున్నావు, ఎందుకు ఇలా భయపడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. దానికి రాధ వాళ్ళ అమ్మ నాన్న, ఏమైంది బాబు, లోపల రాధకేమన్నా ఇబ్బంది అయిందా అని అనుకుంటూనే లోపలికి పరిగెత్తుతారు. అలా వాళ్ళు లోపలికి పరిగెత్తి వెళ్ళి చూసేసరికి రాధ పడుకొని ఉంటుంది. ఏమీ నిశ్చలంగా అలాగనే పడుకొని ఉంటుంది. అది చూసిన రాధ వాళ్ళ తల్లిదండ్రి రమేష్ దగ్గరకు వచ్చి, ఎందుకు బాబు అంత కంగారు పడుతున్నావు, తను ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది, నువ్వెందుకు కంగారు పడుతున్నావు అని అడుగుతారు. దానికి రమేష్ ఆశ్చర్యపోయి, అదేంటి రాధ నిద్రపోతూ ఉందా అని లోపలికి వచ్చి చూస్తాడు. ఇంతసేపు తను కళ్ళు తెరిచి ఉండడం అలాగనే విపరీతమైన నవ్వులు అన్నీ ఆగిపోతాయి. తను నిజంగానే వాళ్ళు చెప్పినట్టు కళ్ళు మూసుకొని పడుకొని ఉంటుంది అలానే నిశ్చలంగా. ఇక కాసేపు అయిన తర్వాత రాధ వాళ్ళ అమ్మ నాన్న తన దగ్గరికి వెళ్ళి లేపడానికి ప్రయత్నిస్తారు. కళ్ళు తెరిచి చూస్తుంది. కానీ ఏమీ మాట్లాడకుండా అలానే ఉంటుంది రాధ. తనని ఆ పరిస్థితుల్లో చూసిన రాధ వాళ్ళమ్మ ఉలిక్కిపడి ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది నా బిడ్డకి, తను మమ్మల్ని చూసి కూడా ఎందుకు లేచి కూర్చోవడం లేదు, మాట్లాడడం లేదు, ఎందుకలా చూస్తూ ఉండిపోయింది అని అడుగుతూ ఉంటుంది. దానికి రమేష్, 2 రోజుల నుంచి ఇదే పరిస్థితి, హాస్పిటల్కి తీసుకువెళ్ళిన ఉపయోగం అయితే లేదు, వాళ్ళు అంతా బాగానే ఉంది, తీసుకెళ్ళిపోమని చెప్పారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత రాధ పరిస్థితి ఈ రకంగా ఉంది అని చెప్తారు. దానికి రమేష్ వాళ్ళ నాన్న, దీనంతటికీ ఒక్కటే పరిష్కారం, ఆమెకి ఏమయ్యిందో మా పెద్దవాళ్ళు చెప్పిన మాటలు ఇప్పుడు తనని చూస్తే నాకు నిజమనిపిస్తుంది. ఏమీ లేదు, నేను ఒక పని చేస్తాను, అప్పుడు రాధకి ఏమయ్యిందో మీ అందరికీ కూడా తెలుస్తుంది అని చెప్తాడు రమేష్ వాళ్ళ నాన్న. అలా చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. అది విన్న వీళ్ళందరూ కూడా షాక్కి లోనయ్యి, ఏం చేస్తాడు అసలు ఇప్పుడు ఈయన, అసలు రాధకి ఏం సమస్య అనేది మాకే అర్థం కావడం లేదు, కానీ ఇప్పుడు ఈయన పరిష్కారమే చూపిస్తా అంటున్నాడు. అలా చెప్పి ఏం చేస్తాడో కూడా చెప్పకుండా బయటికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి, అసలు ఏం జరిగింది ఏంటి అని ఆలోచిస్తూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఆలోచిస్తూ ఉన్న చోటే ఉండిపోతారు ఏమీ తినకుండా. అలా కాసేపటికి బయటికి వెళ్ళిన రమేష్ వాళ్ళ నాన్న ఇంటికి ఒక సరుకులతోటి తీసుకొని వస్తాడు. 2 మూటలు తీసుకొని వస్తాడు. ఆ మూటలు ఏంటండి అని రమేష్ వాళ్ళ అమ్మ అడుగుతుంది. ఏమీ లేదు, నువ్వు సైలెంట్గా ఉండు, అన్నీ నేనే చూసుకుంటాను అని చెప్తాడు రమేష్ వాళ్ళ నాన్న.
ఆ మాటలకి రమేష్ వాళ్ళమ్మ ఇద్దరు కూడా షాక్ అయ్యి చూస్తూ ఉండిపోతారు. ఈలోపు వాళ్ళ ఇంట్లో ఉన్న పూజ గదిని ఓపెన్ చేస్తాడు రమేష్ వాళ్ళ నాన్న. ఓపెన్ చేసి అక్కడ కూర్చొని ఈ 2 మూటలు కూడా లోపలికి తీసుకొని వెళ్ళి తలుపులు మూసేస్తాడు. కానీ బయటే ఉన్న రమేష్ వాళ్ళమ్మ ఇద్దరూ కూడా ఆ పూజ గది వైపే చూస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళిన ఆయన ఏం చేస్తున్నాడు, అసలు ఆ మూటల్లో ఏమున్నాయి, ఏమీ చెప్పకుండా లోపలికి వెళ్ళి తలుపులు వేసేసుకున్నాడు. అసలు మీ నాన్నకి ఏమైందిరా, మీ భార్యకి ఇబ్బంది ఉందని మేము వస్తే మీ నాన్న ఇలా వింతగా ప్రవర్తిస్తున్నారు, ఆయన ఏం చేస్తున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు, నాకు భయంగా ఉంది. ఇప్పుడు కోడల్ని చూసి భయపడాలా, నా భర్తని చూసి భయపడాలా అంటూ రమేష్ వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటుంది. దానికి రమేష్ వాళ్ళమ్మను ఓదారుస్తూ, ఏమీ అయి ఉండదులే అమ్మ, నువ్వు కంగారు పడి నన్ను ఇంకా కంగారు పెట్టకు, నాన్న ఏదో మంచి పనే చేస్తూ ఉండుంటాడు, అందుకే ఇలా ఉన్నాడు ఏది చెప్పకుండా అని అంటూ ఉంటాడు. దానికి రమేష్ వాళ్ళ నాన్న ఒక్కసారిగా తలుపు తెరుస్తాడు డబీమని. ఆ సౌండ్ విన్న రాధా వాళ్ళ అమ్మ నాన్న కూడా అక్కడికి వస్తారు. ఏమైంది ఒక్కసారిగా తలుపు తెరిచారు అని అంటే, ఏమీ లేదు, ఇంకా కోడలి పిల్లని తీసుకొని రారా, తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోపెట్టు, ఒక కుర్చీ వేసి అని చెప్తాడు రమేష్ వాళ్ళ నాన్న. దానికి రమేష్ సరే అని అందరూ పట్టుకొని రాధను తీసుకొని వచ్చి కుర్చీలో కూర్చోపెడతారు. రాధ చూస్తూ ఉంటుంది తప్ప కాళ్ళు చేతులు ఏమీ కదిలించట్లేదు, ఎవరిని గుర్తుపట్టడం లేదు. ఇంకా తనని తీసుకొని వచ్చి అలా దేవుడి గదికి ఎదురుగా ఒక కుర్చీలో అయితే కూర్చోపెడతారు. అలా కూర్చోపెట్టిన తర్వాత రమేష్ వాళ్ళ నాన్న చేతిలో ఏవో 4 పుస్తకాలు ఉంటాయి. అలానే చేతిలో ఏవో దండల్లాగా కనిపిస్తూ ఉన్నాయి అందరికీ. ఇక అందరూ కూడా ఒక పక్కకి రండి, ఆమె దగ్గర ఎవరూ ఉండకండి, అందరూ ఒక పక్కకి రండి, నేను చదివేటప్పుడు మీ అందరికీ ఆ మంత్రాలు వచ్చుంటే అవి నాతో పాటు మీరందరూ కూడా చదవండి అని చెప్తూ ఉంటాడు. ఇక తన చేతిలో ఉన్న మంత్రాలన్నీ తీసి ఒకదాని తర్వాత ఒకటి చదువుతూ ఉంటాడు. అలా మృత్యుంజయ మంత్రం, హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం ఇలాంటివన్నీ చదువుతూ ఉంటాడు. ఇక ఎప్పుడైతే మృత్యుంజయ మంత్రం అయిపోయి హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం మొదలు పెడతాడు, ఇక అప్పుడు రాధ ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటుంది, మొత్తుకుంటూ ఉంటుంది, తన చేతులు గుండెకేసి బాదుకుంటూ ఉంటుంది. అది చూసిన వాళ్ళందరూ రాధ దగ్గరికి ఏమైందో నన్ను వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే, దానికి రమేష్ వాళ్ళ నాన్న, మీరందరూ అక్కడే ఆగండి, మీరు అక్కడికి వెళ్ళినట్టయితే మిమ్మల్ని ఎవరిని బతకనివ్వదు, కాబట్టి మీరు ఇక్కడే ఉండండి, జరిగేది చూస్తూ ఉండండి, తను ఎక్కడికి వెళ్ళలేదు, తను ఇక్కడే ఉంటుంది, మీరు మాత్రం ఆమె దగ్గరికి వెళ్ళొద్దు ఏం జరిగినా అని చెప్తాడు. దానికి సరేనని అందరూ అక్కడే ఆగిపోతారు అలా చూసుకుంటూ. ఇక ఒక్కసారిగా రాధ శరీరం గాల్లోకి పైకి లేస్తూ ఉంటుంది. అలా లేచిన రాధ ఒక్కసారిగా నవ్వుతూ ఉంటుంది, ఒక నిమిషం ఏడుస్తూ ఉంటుంది, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అది చూసిన వాళ్ళందరూ భయంతో ఒక మూలలో ఇరక్కపోతారు. ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ వెనక్కి జరుగుతూ ఒక మూల దగ్గర అలా కూర్చుండిపోతారు వాళ్ళు భయంతో. కానీ రమేష్ వాళ్ళ నాన్న మాత్రం ఆ పూజ గదిలో ఉండి ఆ మంత్రాలన్నీ చదువుతూ ఉంటాడు. ఇక ఆఖరికి రాధ ఏడుస్తూ రమేష్తో ఇలా అంటుంది, ఏమండి ఆ మంత్రాలు ఆపమనండి, నేను తట్టుకోలేకపోతున్నాను, నేను చచ్చిపోతాను, ఈ మంత్రాలు ఆపకపోతే నేను గోడకి తల బాదుకోగలుగుతాను, నేను వినలేకపోతున్నాను, నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా మీరు ఆ మంత్రాలు ఆపండి ఆపండి అని అంటూ ఉంటుంది. దానికి రమేష్ 4 అడుగులు ముందుకు వేసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలని చూస్తూ ఉంటాడు. దానికి వాళ్ళ నాన్న చేతితో సైగ చేసి, నువ్వు అక్కడే కూర్చో, నువ్వు ఇక్కడికి రావద్దు, నువ్వు తన దగ్గరికి కూడా వెళ్ళొద్దు అని చేతితో సైగ చేస్తాడు. ఎందుకంటే నోటితో మంత్రాలు కంటిన్యూగా చదువుతూనే ఉంటాడు. ఇక అలా అనేసరికి రమేష్ అక్కడే కూర్చుండిపోతాడు. ఇక రమేష్లో ఏ చలనం లేకపోయేసరికి రాధ ఇంకా గట్టిగా నవ్వుతూ, మీరందరూ కలిసి ఈమెను కాపాడాలనుకుంటున్నారా, ఈమె నా సొంతం, ఈమెను చంపకుండా నేను ఉండను అని చెప్పి రాధని అటు ఇటు గాల్లో ఎగరేస్తూ ఉంటాడు. అలా ఎగరేస్తూ ఉన్నా కానీ ఆయన మంత్రాలతోటి ఆ చేష్టల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇక ఆఖరికి హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం అవన్నీ పూర్తయ్యేసరికి ఆమె కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అప్పుడు రమేష్ వాళ్ళ నాన్న సైగ చేస్తాడు, వెళ్ళండి తన దగ్గరకని. అలా వెళ్ళి రాధని లేపుతారు వాళ్ళందరూ కలిసి. అలా లేపిన తర్వాత తను వీళ్ళందరినీ చూసి గుర్తుపట్టి, అమ్మా నాన్న మీరేంటి ఇక్కడ, అలానే అత్తయ్య మీరేంటి ఇక్కడ, అసలు మీరందరూ ఎప్పుడొచ్చారు, ఏం జరుగుతుంది, నేనెందుకు ఇలా కింద పడి ఉన్నాను అని అడుగుతూ ఉంటుంది. దానికి రాధా వాళ్ళ అమ్మ ఒక్కసారిగా రాధను కౌగిలించుకొని, నా తల్లే అసలు నువ్వు ఇప్పుడు మమ్మల్ని గుర్తుపడితే మాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు నిన్నటి నుంచి అలా ఉండేసరికి మా ప్రాణంలా లేదు, చాలా భయం వేసింది అంటూ ఉంటుంది. దానికి రాధా
రాధ కంగారు పడుతూ వీళ్ళకి వెళ్ళి చూస్తూ అసలు ఏమైందండి నాకు అని అడుగుతూ ఉంటుంది. దానికి రమేష్ జరిగిందంతా చెప్తూ ఉంటాడు. ఈలోపు రమేష్ వాళ్ళ నాన్న అక్కడ రూమ్లో పూజ అంతా చేసిన తర్వాత ఆంజనేయ స్వామి బిళ్ళలు తీసుకొచ్చి పూజ చేసిన 5 తీసుకొచ్చి వాళ్ళందరూ చేతులకి కట్టేసుకుంటారు. అలానే రాధ చేతికి కూడా ఆంజనేయ స్వామి బిళ్ళ కడతాడు. ఇది కొన్నాళ్ల వరకు మీరు అలా చేతులకు ఉంచుకోండి, మీరు చేతులకి నుంచి దీన్ని తీయొద్దు, తీసినట్టయితే మళ్ళీ ఇలాంటి సమస్యలు వస్తాయి, కాబట్టి అందరూ వీటిని కట్టుకోండి అని చెప్పి తలా ఒకటి ఇస్తాడు. ఇక అందరూ కట్టుకుంటారు. ఇక ఈ సమస్య తీరిపోయేసరికి వీళ్ళందరూ కూడా ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఇక రాధా రమేష్ కూర్చొని ఏమైంది రాధా, ఎందుకు ఇలా జరిగింది, అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఇలా కంగారు పడ్డావు అంటే అప్పుడు రాధా, ఏమండి నన్ను క్షమించండి, ఈ విషయం మీకు చెప్పాలనుకున్నాను కానీ చెప్పకుండా ఆగిపోయాను, మీరేమనుకుంటారో తెలియదు అని. నేను చదువుకునేటప్పుడు ఒక అబ్బాయి నన్ను ప్రేమించాడు, కానీ అతనంటే నాకు ఇష్టం లేదు. నేను అతనికి చాలాసార్లు చెప్పి చూశాను నువ్వంటే ఇష్టం లేదు అని, కానీ నాకు నువ్వే పంచప్రాణాలు, మా అమ్మ నాన్నే కాదు ఎవరెన్ని చెప్పినా నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, చావైనా బతుకైనా నీతోటే, నీతో తప్ప ఎవరితో బతకలేను అని చెప్తూ వచ్చేవాడు. చాలా కాలం వెంట తిరిగాడు. అది ఒకసారి చూసిన మా నాన్న అతన్ని స్టేషన్లో కూడా పెట్టించాడు, అలాగనే కొట్టాడు కూడా. అయినా సరే అతను వినకుండా నా వెంట పడేవాడు. కానీ మీ సంబంధం వచ్చిన తర్వాత మీరు నచ్చారని చెప్పాక మీకు ఇచ్చి పెళ్లి చేశాడు. కానీ మొన్న మనం బయటికి అలా సరదాగా వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ మనల్ని అతను చూస్తాడు. చూసి నువ్వు నా నుంచి తప్పించుకోలేవు, నేను నీతో పాటే వస్తాను అనుకుంటూ కొద్ది దూరం మన వెనకాలే వచ్చాడు. కానీ అతను మన ఇంటి అడ్రస్ చూస్తే కష్టమని చెప్పి నేనే వేరే స్ట్రీటుల నుంచి తీసుకొని వచ్చాను మిమ్మల్ని. అది ఇప్పించమని ఇది ఇప్పించమని నేను వేరే రూట్లలో నుంచి తీసుకొని వచ్చాను. ఇంటికి వచ్చేసరికి అతనైతే నాకు కనిపించలేదు, కానీ అతను చనిపోయి అతని ఆత్మ నాకు కనిపిస్తూ ఉండేది. అది కనిపించడం మొదలుపెట్టిన తర్వాత ఆ రోజు మీ ఇంటికి మీకు చెప్దామని అనుకుంటున్నాను, కానీ మీరు ఇంటికి వచ్చేసరికి నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో కూడా నాకు తెలియదు. అయితే నాకు తెలిసినంత వరకు అతను నన్ను ఆవహించి ఉంటాడు, అందుకని నేను మీకు ఆ విషయం చెప్పలేకపోయాను. అప్పటికీ ప్రయత్నించాను నా శక్తి కొద్దీ, అతను నన్ను చంపాలని చూస్తున్నాడు అని చెప్పడానికి అని జరిగిన విషయం గురించి రాధా అతనితోటి చెప్తూ ఉంటుంది రమేష్తో. దానికి రమేష్ ఆశ్చర్యపోయి, చూసావా రాధా, నేను ముందే అడిగాను నిన్ను ఏమైనా ఉంటే చెప్పమని, ఇలాంటి విషయాలు చెప్పకుండా దాచిపెట్టడం వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో నీకు తెలుసా, చెప్పడం వల్ల ఏమీ ఇబ్బంది ఉండదు, ఉన్న నిజాలు ఉన్నట్టుగా చెప్పడం వల్ల ఎవరికీ ఇబ్బంది రాదు, కానీ దాచిపెట్టిన తర్వాత దాని నుంచి ఎన్ని అపార్థాలు ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఇప్పటికైనా నీకు అర్థమైందా. సరే, ఇక అతను మన జోలికి రాకుండా ఉండాలంటే మనకు ఆంజనేయ స్వామి మాత్రమే దిక్కు. నాన్న కట్టిన ఈ తాయెత్తుల్ని అసలు తీయొద్దు బయటికి, ఇంక ఇలాగనే ఉంచి ప్రశాంతంగా ఉందాం అని ఇంక వాళ్ళు నవ్వుకుంటూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోతారు. ఇక వాళ్ళకంతా మంచి జరుగుతుంది ఆంజనేయ స్వామి దయ వల్ల. ఇక ఈ స్టోరీ అయితే మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నేను మీ దాకా తీసుకొని వస్తాను. మీరు కూడా ఏమైనా చెప్పాలి అనుకుంటే, మీ నిజ జీవితంలో జరిగిన విషయాలు ఏవైనా నాతో పాలు పంచుకోవాలి అనుకుంటే ప్లీజ్ దయచేసి కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలా మీకు ఏదైనా మీకు సంబంధించిన విషయాలు చెప్పాలన్నా కానీ నేను వీడియోల రూపంలో మార్చుకొని అయితే చెప్పగలను. ఇంతసేపు ఓపికగా చూసినందుకైతే ధన్యవాదాలండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదొక్కటి మాత్రమే నేను మీ నుంచి ఆశించేది. థ్యాంక్ యూ సో మచ్.